మహిళా రక్షణ ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని భీమడోలు ఎస్ఐ సుధాకర్ అన్నారు. మంగళవారం భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ సుధాకర్ శక్తి టీంతో కలిసి నిర్వహించారు. ఈ మేరకు తొలుత శక్తి యాప్ పోస్టర్ను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్ గురించి శక్తి టీం విధి విధానాలను అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల గురించి వివరించారు. లైసెన్స్ కలిగి ఉన్నవారే వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో శక్తి టీం చలపతిరావు, రత్నమౌనిక, కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవి, మహిళా పోలీసులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 5 లక్షలు 30 లక్షలు వస్తుంది. ఇది లైసెన్స్ సో ఏదో జాబ్ పడుతుంది. ఎస్ఎస్సీ కానీ రైల్వే కానీ మీకు ఎస్ఎస్సీలో మనకి గ్రాడ్యుయేట్లో ఇంటర్మీడియట్లో 4 జాబ్స్ వస్తాయి. వెళ్తున్నారు మధ్యాహ్నం సాయంత్రం మీకు లేకపోతే వేరే బండి వేసుకొస్తున్నారా? డ్రైవింగ్ ఎవరికి వస్తుందో చెప్పండి. డ్రైవింగ్ ఎవరు కదా లోపల సీట్ అంతా లేవచ్చు. ముందు మెల్లగా చేసి పేరు మార్చి పెట్టారు శక్తి యాప్. ఈ శక్తి యాప్ ఉపయోగించి మీరు దాంట్లో ఫోన్ మాట్లాడకూడదు. ఇంకా మీరు ఏదైనా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా దాన్ని బయట షేక్ చేసినా లేదా ఆ యొక్క ఎస్ఓఎస్ అనే బటన్ ఆప్షన్ టచ్ చేసినా సరే సార్ మీ లొకేషన్ అంటే షేర్ అవుతుంది. ఏదో ఇబ్బంది అని చెప్పి అంటే పోయి ఇమీడియట్గా పోలీసులు జాబ్ చేస్తుంది. ఎక్కడనే కాదు, స్టేట్లో ఎక్కడైనా సరే, మన కాలేజీలో ఇంటి దగ్గర స్టేట్లో ఎక్కడైనా సరే మీరు ఏ విధంగా ఇబ్బంది ఉన్నా మీరు ఫోన్ చేయలేకపోయినా సరే ఈ యాప్ శక్తి యాప్ ఉపయోగపడుతుంది. మార్చి 1 నుంచి 5,000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 6 టీములుగా 36 మందిని శక్తి టీములుగా డివైడ్ చేసి ప్రతి 2-3 సర్కిల్ కలిపి ఒక టీం పెట్టడం జరిగింది. మన 2 సర్కిల్ అంటే గణపుర సర్కిల్, బీడోల సర్కిల్ కలిపి 6గురిని ఒక శక్తి టీం కింద పెట్టడం జరిగింది. దానికి మా ఏఎస్ఐ గారు ఉంటారు, అలాగే 6గురు సిబ్బంది ఉంటారు. ఈ 6గురు కూడా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి యాప్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు తిరుగుతున్న చోట ఏదైనా అమ్మాయిలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు రీచ్ అయ్యి వాటిని పరిష్కరించడం, అలాగే స్టూడెంట్స్లో పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే శక్తి టీంని కానీ లేదంటే డైల్ 112 కానీ అప్రోచ్ అవ్వాల్సిందిగా తెలియపరుస్తుంది. ఈరోజు అలాగే వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్కి ఈ శక్తి యాప్ మీద, శక్తి టీం గురించి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ కోసం మోటార్ వెహికల్ యాక్ట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఫోన్ లేని వాళ్ళు అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటామని తెలియపరిచే మీటింగ్లో మిగతా కూడా చేస్తున్నాం.